దమ్మున్నోడు సింగల్గా కూర్చొని చూడండి భయ్య, దమ్మున్నోడు సింగల్ కూర్చొని చూడండి అన్న. ఎంత మాట అన్నావన్న, పెండం సినిమా సింగిల్ గా కూర్చున్నోడికి డైరెక్టర్ గారు ఇవ్వకపోయినా నేను ఇస్తున్నాను, ₹1,00,000 ఇస్తా. సింగిల్ గా థియేటర్ లో కూర్చుని పెండం మూవీ చూసినోడికి ₹1,00,000 నేను ఇస్తా. నా క్యాష్ జారిపోతాయి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే నా సంబంధం కదా. సింగిల్ గా థియేటర్ మొత్తం గూగుల్ పే కొట్టు ఫస్ట్. అంటే తిరిగి రావడానికి తెలిసిపోయింది, థియేటర్ నుంచి బయట రావడానికి అర్థమైపోయింది, అంతే ముందు కొట్టాను. సింగల్ గా కూర్చొని చూసిన డేర్ అది సింగిల్ ఏంది, లోపల 500 మంది ఉన్నారు లోపల థియేటర్. హౌస్ఫుల్ ఉంది లోపల, హౌస్ఫుల్ లో మధ్యలో కూర్చున్నాడు మావాడు. ఎలాగా భయపడదు అసలు అన్న, నిజం చెప్తున్నా, మనోడు చెప్తాడు. దానికి ఎక్స్ట్రాడినరీ నిజం చెప్తున్నా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తెలుగు వాళ్ళు కూడా ఇంకా హారర్ మూవీ తీసారని నిరూపించుకున్నారు డైరెక్టర్ కూడా. నిజం చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ. ఎలివేషన్స్ ఎట్లున్నా అంటే ఒక్కొక్క సీన్లకి గులాబ్ జామున్ గడగలు ఆడిపోతాయి ఒక్కొక్కటి. నిజం చెప్తున్నా, అబద్ధంగా అన్న. విరూపాక్ష, మంగళవారం, ఈ సినిమా, ఈ మూడిట్లో నువ్వు బెస్ట్ సినిమా అంటే ఏం చెప్తావు? ఇది చూడు పోయా, ఇది చూసా ఆ రేంజ్ లో ఉంది. నిజంగా నిజం చెప్తున్నా, హర్రర్ మూవీస్ లో ద బెస్ట్ మూవీ అంటే 2023 లాస్ట్ డిసెంబర్ కి వచ్చాం. హర్రర్ మూవీస్ లో ద బెస్ట్ మూవీ అంటే పెండం. అసలు పెండం మూవీ టైటిల్ కి దండం పెట్టాలి కదా. ఈ బాబు మామూలు లేదు, వేరే లెవెల్. ఎవరికైనా నచ్చకుంటే నాకు ట్యాగ్ చేయండి, సింగల్ గా చూపిస్తా. గులాబ్ జామున్ గడగలాడుతుంది, నా పేరు ధన్వంతర్, #ట్యాగ్ చేయండి. భయ్యా సినిమా బాగాలేదని చెప్పండి, మళ్ళీ క్లియర్ గా పక్క నుండి చూపిస్తా. ఖచ్చితంగా వాడు భయపడతాడు. సినిమా చూసినా చాలా బాగా అనిపించింది. చైత్ర అనే చిన్న పాప బాగా యాక్ట్ చేసింది, వండర్ఫుల్ అనుకోవచ్చు. సినిమా ఒక హాలీవుడ్ ఫీల్ ఇచ్చింది సినిమా మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్గా ఉన్నారు, డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్, ప్రతి ఒక్కరు చాలా బాగుంది. కానీ హర్రర్ ఉందన్న, ఫుల్ లెంత్ హర్రర్ పడిపోయింది. నాకైతే మామూలుగా లేదు సినిమా, వేరే లెవెల్ తీసుకెళ్ళింది అన్న. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ల్యాగ్ కానీ ఇంత బోర్ కానీ లేకుండా బాగుంది. నాకు బాగా నచ్చింది అన్న సినిమా. ఇంకోటి అలాగే వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డైరెక్షన్ చాలా డిఫరెంట్గా, అంటే ఒక ఆర్టిస్ట్ని చాలా బాగా తీసుకున్నారు. మంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సూపర్ అన్న, ప్రతి ఒక్కరు చూడవచ్చు పిండం మూవీ అనేది. ఎక్కడ బోర్ అయితే ఉండదు భయ్యా, మీకు సినిమా చాలా బాగుంటుంది. బ్రో పిండా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది బ్రో, హర్రర్ మూవీ బ్రో, మామూలు లేదని. అసలు ఒక్కొక్క సీన్లలో మాత్రం భయంకరంగా ఉందన్న సినిమా. ఎందుకంటే శ్రీరామ్ అన్న చాలా సినిమాలు చేసింది, ఇంట్లో మాత్రం భయంకరంగా అనిపించిందన్న. ఒక కొత్త హర్రర్తో, థ్రిల్లింగ్తో అసలు భయం అనిపిస్తాను. ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క షార్ట్స్ అసలు భయం అనిపిస్తాను. సినిమా మాత్రం మామూలు లేదు. చిన్న పిల్లలు, మళ్ళీ ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం రాకండి సినిమాకి, ఎందుకంటే అది హర్రర్ సీన్స్ అంటే మామూలు డేంజర్ సీన్స్ ఉన్నాయి. సినిమా మాత్రం ఓవరాల్గా డైరెక్టర్ గారు ఫ్రెష్ స్టోరీ తీసుకొని చేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ వరకు అంతే. సినిమా చూశానన్న, నిజంగా మూవీ అయితే ఏంటంటే పక్కా హారర్ సినిమా అన్న. థియేటర్లో ఏంటంటే చూస్తుంటే ఉత్సాహాలు పడిపోతున్నాయి ఒక్కొక్కడికి, అంత భయంకరంగా తీసిరు భయ్య సినిమా. ఏంటంటే మామూలుగా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి డబ్బింగ్ చేసి తీసిన సినిమా ఇది. కానీ తెలుగులో ఏంటంటే ఒక్కొక్కరికి కింది నుంచి మీద వరకు ప్యాంటు తడిచిపోయింది, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఏంటంటే మూవీలో రొమాన్స్ ఏమంత లేదు, కానీ కాకపోతే మూవీ మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది భయ్య. ఏంటంటే మూవీలో రొమాన్స్ ఏమంత లేదు, కానీ టెక్నికల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ మాత్రం బద్దలైపోయింది. స్క్రీన్ ప్లే, ఆన్ స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ టేకింగ్ కానీ అవన్నీ కానీ చాలా ఏంటంటే ప్రతి ఒక్క సీన్కి ఏంటంటే కడుపులో భయం అనేది పుట్టుకొచ్చింది. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. ఒక చిన్న పిల్ల మీద ఏంటంటే ఒక సీన్ తీశారు భయ్య, ఆ సీన్కి హైలైట్, మేము చాలా ఫిదా అయిపోయినాము. డైరెక్షన్ టేకింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అసలు ఒక్కొక్కళ్ళకి కింది నుంచి మీద వరకు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలుగా దుమ్ము లేపి పడేసిండు భయ్య. మూవీ ఆ రేంజ్లో తీసుకెళ్ళిండు. మూవీ అయితే చాలా బాగుందన్న. ఎవ్వరు కూడా థియేటర్లో మిస్ కాకండి, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిండం ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లలో పిండం మూవీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. ఎవరు కూడా మిస్ కాకండి, ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందన్న. రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. బాగుంది మూవీ. థ్యాంక్ యూ. ఇప్పుడే పిండం మూవీ చూసి వస్తున్నా. అసలు ఎలా ఉందంటే డైరెక్ట్గా దండం పెట్టాలి, ఎందుకంటే గులాబ్ జామున్ గలగల్లా ఆడిపోయినాయి. అమ్మ బాబోయ్, థియేటర్ మామూలుగా కేకలు, అరుపులు, అసలు నిజంగా లోపల అయితే మాత్రం DTS BGMకి గుండె ఆగిపోయింది భయ్య. అసలు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి పిండం మూవీ. OTTలో ఐబొమ్మలో చూద్దామని మాత్రం అనుకోవద్దు, థియేటర్కి వచ్చి చూడండి. గులాబ్ జామున్ గలగల్లా ఆడిపోతాయి. మీకు భయం ఉంటే మాత్రం ఇంట్లో కూర్చోండి, సినిమాకి మాత్రం రావద్దు. భయం లేకుండా నాకు ధైర్యం, నేను మగాండ్రా బుజ్జే అనుకుంటే మాత్రం థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీరు ఎంత మగవాళ్ళో మీకు అర్థమవుతుంది, ఆ రేంజ్లో సినిమా. సూపర్ సార్, డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు సూపర్ సార్. ఇలాంటి సినిమా అయితే 2023 డిసెంబర్లో ఇయర్ మొత్తానికి ఫస్ట్ A-క్లాస్ #1 సినిమా ఏదంటే ఈ పెండం మూవీ. అసలు టైటిల్కే మతిపోతుంది బాబు. డైరెక్టర్ గారు సూపర్ సార్, సూపర్. సినిమా చాలా బాగుంది, అద్భుతం. పిండం ఇది ఓ పెద్ద గండం.
సినిమా చూసిన తర్వాత అందరూ పెడతారు దండం. ఏముందన్న సినిమా డబ్బా బాబు, జాగ్రత్త. సినిమాలో ఉన్న సీన్లు చూస్తే తడిసిపోతాయి ప్యాంట్లు, జాగ్రత్తగా ఎల్లుర్రి. ఫస్ట్ హాఫ్ ఉంటుందన్న థ్రిల్లింగ్ సీన్స్, అసలు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించిన విధానం అయితే, ఆ హర్రర్ని దాంట్లో ఎంత పోర్ట్రేట్ చేసి ఎంత భయపెట్టడానికి ట్రై చేశారంటే చింపేశారు. అసలు సినిమాలో చేసిన పాప ఏం చేసిందన్న చైత్ర ఆ పాప పేరు చాలా అంటే చాలా బాగా చేసింది. తను నాకు తెలుసు. ఆ పాప యాక్టింగ్ చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కిపోయింది నిజంగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ఆ పాపకి కంగ్రాట్స్ చెప్పాలి ఫస్ట్. ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రీవియస్గా ఆయన చేసిన సినిమాలు అన్నీ హర్రర్ మూవీకి రిలేటెడే ఉన్నాయి, కానీ దాంతో పోలిస్తే ఈ సినిమాలు వేరే లెవెల్ అనిపించింది. ఆయన యాక్టింగ్ ఉంటుంది ఇందులో, తోపు అంటే తోపు అనిపించింది నాకు. సినిమా మీరు చూసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడుర్రి. హార్ట్ అటాక్లు ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి చూడకుండా ఉంటే బెటరు. కానీ సినిమా చాలా అంటే చాలా బాగుంది, చాలా భయపెట్టాడు అన్న నిజంగా. డైరెక్టరు హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు. ఆయన తీసిన సినిమా నిజమే భయ్యో, గులాబ్ జాములు గులగులా కాదు కదా, జారిపోతాయి, జాగ్రత్తగా పట్టుకోర్రి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే సినిమాలు అనేవి థియేటర్లో మాత్రమే చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేస్తే మంచి సినిమాలు ఎప్పటికీ రావు. మంచి సినిమాలు తీయాలనే థాటే రాదు. దయచేసి మంచి సినిమాలు చూడాలంటే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మూవీ బుల్లెట్ యూట్యూబ్ ఛానల్.